హాయ్ ఫ్రెండ్స్, ఇల్లు చిన్నదైనా పెద్దదైనా అక్కడ ఉంచే మొక్కలు మీకు చాలా మంచి వాతావరణాన్ని ఇస్తాయి. ఇంకా గులాబీల అందం చెప్పనక్కర్లేదు. రకరకాల రంగుల్లో కనువిందు చేస్తూ మనసుకు ఆహ్లాదాన్ని ఆనందాన్ని ఇస్తాయి. మరి ఈ గులాబీలు చక్కగా మంచి రంగుల్లో ఎక్కువగా పోయడానికి చిన్న చిన్న టిప్స్. అరటిపండు తొక్కలను చెత్తలో వేయకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక జగ్లో నీటిలో వేసి 2 రోజులు నానబెట్టాలి. తర్వాత ఈ నీటిని గులాబీ చెట్లకు పోయాలి. కొద్ది రోజుల్లోనే గులాబీ పూలు ఎక్కువగా పోయడం మొదలవుతుంది. మొక్కలకు కాల్షియం కూడా అవసరం. గుడ్లను వాడిన తర్వాత పెంకులను పొడి చేసి మొక్కలో ఉన్న మట్టిలో వేయాలి. ఆవు పేడను కూడా వేయొచ్చు. మీరు ఉదయాన్నే గులాబీ మొక్క కుండీలో నుండి కొంత మట్టిని తీసి కాసేపు ఎండలో ఉంచాలి. తర్వాత ఆ ఖాళీ గొయ్యిలో కొంత పేడ వేసి తర్వాత మట్టితో నింపండి. ఈ విధంగా మొక్క పూర్తి పోషణను పొందుతుంది. దాంతో గులాబీ చెట్టుకు పూలు ఎక్కువగా పూస్తాయి. ఇక ఒక గ్లాసు నీటిని తీసుకుని అందులో 1-2 గ్రాముల సల్ఫర్ కలపండి. సల్ఫర్, పొటాషియం వంటివి కూడా కలుపుతారు. ఇవి కుండీలో మట్టిలో కలపాలి. కాఫీ గింజలు కూడా గులాబీ మొక్క గ్రోత్కు ఉపయోగకరంగా ఉంటుంది. మీరు దాని మూలాలకు గ్రౌండ్ కాఫీ గింజలను జోడిస్తే అది గొప్ప ఎరువును తయారు చేస్తుంది. మూలాల నుండి మొక్కకు పోషణను పంపుతుంది. అప్పుడు గులాబీ చెట్టు నిండా పువ్వులే. మీరు గులాబీ మొక్కలకు ద్రవ ఎరువుగా కూడా వైట్ వెనిగర్ను కూడా ఉపయోగించవచ్చు. దానికోసం మీరు నీటిలో ఏదైనా ద్రవ ఎరువును లేదా తేలికపాటి వెనిగర్ను జోడించవచ్చు. అవి మొక్కలో పువ్వులను వికసింపజేయడానికి తోడ్పడతాయి. ఇక గులాబీ చెట్ల నిండా పువ్వులే